పరిశుద్ధత్వాన్ని మీరు రుజువుపరచుకరం, మమ్మల్ని దర్శించము, పరిశుద్ధపరచము. ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరముగా మీరు ఉంచము. మీ కృపను, మీ కనికరమును కోరుకొంచు, మీ దయను, మీ వాత్సల్యతను కోరుకొంచు. మరొకసారి నా అపనమ్మకస్తున్న అపిత్రుని మీ కలవ రక్తం తెచ్చుకుంటుండగా నా ఆత్మ ప్రయాణ దేహంలోను మీరు కడిగి పవిత్ర పరిశుద్ధపరచు. ఈ సమయం కొరకు మీ ఆత్మ మీరు అభిషేకించు, మీ ఆత్మ స్వాతంత్రం మీరు అనుగ్రహించు. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని, పరిశుద్ధపరచమని, మేలుకై జ్ఞాపకం చేసుకునమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అంశము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు. ఈ ఉపమానం మనం ధ్యానం చేస్తున్నాం. గత వారం ఇక్కడే అనుకుంటే ఈ సంగతి మనం ధ్యానం చేసింది అన్నా, ఇక్కడైనా ధ్యానం చేసింది. మరి గత 2-3 వారాలు వర్షంగా ఉన్న కారణం చేత మనం మరలా కూడుకోలేకపోయాం. మరలా ఈ సమయం దేవుడు అనుకూలపరిచాడు. ఇక్కడ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు. ఇసుక మీద ఇల్లు కట్టేమనుకుంటే ఉంటుందా అమ్మాయి? ఉంటుందా? ఏమవుతుంది? ఎందుకమ్మా? ఎందుకు పడుకోవచ్చు చెప్పు. ఇసుకతో కట్టింది కాదు, ఇసుక మీద కట్టింది. ఇసుక మీద కడితే ఏమైంది? బాగానే ఉంది కదా, కట్టాం కదా. పైన కట్టుబడంతో ఒకటే. నేను వాన రాలేదండి, వాన వస్తుందని చెప్పలేదమ్మా. ఇంకా నేను వాన గురించి నేను చెప్పలే, వరదల గురించి నేను చెప్పలే. కట్టుబడి పైన 2 ఇల్లులు కూడా ఒకేలాగా ఉన్నాయి. ఒకటే మెటీరియల్ ఉపయోగించారు. ఒకటేమో బండ మీద పునాది వేశారు, భూమిలో పునాది వేశారు. ఇంకోటి ఏం చేశారు చెప్పండి? పునాది వేయల, బండ మీద కట్ల. కనీసం బండ మీద కట్టుంటే అదొక రకం, బండ మీద కట్ల. దానికి వల్ల పునాది లేదు, బండ మీద కట్టలేదు. అప్పుడేమవుతుంది? నువ్వు చెప్పాగా, నువ్వు వాన పంపించినా, వర్షం పంపించినా, తుఫాన్ పంపించినా ఏమవుతుంది? కింద ఇసుక ఏమవుతుంది చెప్పండి? కొట్టుకుపోతుంది. కింద ఇసుక కొట్టుకుపోయినప్పుడు పైన ఇల్లు ఏమవుతుంది చెప్పండి? అది ఒరిగిపోతుంది, పగిలిపోతుంది, పడిపోతుంది. అదే పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు ఏమవుతుంది? ఆ పునాది పడిపోదు. పునాది పడిపోదు కనుక, అది బండ మీద కట్టబడింది కనుక ఆ ఇల్లు స్థిరంగా ఉంటుంది. అందుకే మనం స్లాబ్ వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఏం వేస్తాం చెప్పండి? పునాది వేస్తాం. చిన్నపాటి షెడ్ వేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా పునాది వేస్తాం. అయితే ఎంతవరకు వేస్తాం చెప్పండి? 2 అడుగులు 3 అడుగులు వేసి గ్రానైట్ రాయి వేస్తాం కదండి. అదే స్లాబ్ అనుకోనండి, ఒక 5 అడుగులు 10 అడుగులు తీసి దానికి తగ్గట్టుగా కింద నుంచి మనం పునాది వేసుకుని దాని మీద ఇల్లు కట్టుకుంటాం. దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే, దేవుని మాటలు విని ఆ ప్రకారం మనం చేస్తే మనం ఎట్లా ఉంటామంట? పునాది మీద కట్టబడిన ఇల్లు వలె మనం ఉంటామంట. పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు. ఆ పునాది కూడా ఎక్కడ వేశారంట? బండ మీద వేశారు. దేవుని మాటలు మనం వినకపోతే మనం ఎట్లా ఉంటామంట? ఎట్లా ఉంటామండి? ఇసుక మీద కట్టబడినటువంటి పునాది వలె మన పునాది మరి లేదు కనుక ఏదైనా చిన్నపాటి సంగతులకే మరి ఆ ఇల్లు ఏమవుతుంది చెప్పండి? కదిలిపోయే అవకాశం ఉంటుంది, పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఏ ఇల్లు అయినా కొంచెం బాగా బేటలు వచ్చింది అనుకోరండి, ఆ ఇంట్లో ఉండడానికి ధైర్యం చేస్తారు ఎవరైనా? ధైర్యం చేయరు. ఎందుకని? అది ఎప్పుడు పడిపోద్దో తెలియదు, ఎప్పుడు పడిపోద్దో మనకి తెలియదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మాట, దేవుని మాటలు మనం విని ఆ ప్రకారం మనం జరిగించినప్పుడు మనము ఎలా ఉంటామంటే, బండ మీద పునాది వేసి కట్టిన ఇల్లు ఎంత స్థిరంగా ఉంటుందో
అంత స్థిరముగా మనం మరి ఉండటానికి అవకాశము ఉంటుంది. వానలు రాని, వరదలు రాని, తుఫాను రాని, ఏమొచ్చినా ఆ ఇంటికి చలనం ఉండదు. వాన, వరద, తుఫాను ఇవి దేన్ని చూపిస్తున్నాయి? అసలు పునాది లేకపోతే బండ, దీని గురించినటువంటి కొన్ని తలంపులు మీకు ఈ రాత్రికాల సమయంలో కొన్ని మీకు జ్ఞాపకం చేస్తానే. రండి, మొట్టమొదటిగా ఈ గాలి, వాన ఇవన్నీ దేన్ని చూపిస్తున్నాయి? దేవుని వాక్యంలో యోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయం మనం చూస్తే, యోబు తాను ఏ పొరపాటు కూడా చేయలే. చదవండి, యోబు గ్రంథం మొదటి 2 వచనాలు చదవండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. యోబు గ్రంథము 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునయుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఇతరులు ఏమన్నా ఒక్క చెడ్డ లక్షణం ఉందా? ఏమీ లేదు. యోబులో మనకేమి ఏ చెడ్డ లక్షణం కూడా మనకు కనపడట్లేదు. అన్ని మంచి లక్షణాలే కనబడుతున్నాయి. కానీ అతని జీవితంలో ఏమొచ్చింది చెప్పండి? ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. ఆ ఇబ్బందులు, ఆ కష్టాలు ఎంతవరకు వచ్చినాయి చెప్పండి? ఎంతవరకు వచ్చినాయి? తన ప్రాణమునకు హాని చేయలేదు కానీ నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు కూడా పచ్చి కురుపులతో మొత్తబడుతూ వచ్చాడు. మరి కుమారుల విషయమై, ఆస్తిపాస్తుల విషయమై, బిడ్డల విషయమై, సంపద విషయమై మొత్తము కూడా తాను పోగొట్టుకున్నటువంటి స్థితిలో తానున్నాడు. ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలు తన జీవితంలో ఎదురైనప్పటికీ కూడా తాను ఏమన్నాడండి? ఓ చక్కటి మాట ఉంటే చూడండి బైబిల్లో, 21 వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21 వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా నామమునకు ఏం కలుగుతుందంట? స్తుతి కలుగుతుంది. ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి తన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి శ్రమలో, ఇవే గాలివానలు అంటే. మనకేదో గాలివాన వచ్చేస్తుంది, గాలివానలో మనం తడిసిపోతాం, తుఫానికి మనం మరి చెట్లు లేదా పైకప్పులలో ఎగిరిపోయినట్టు మనం ఎగిరిపోతామని కాదు. చెట్లు, చేమలకు, ఇళ్లకు అవి గాలి తుఫాన్లు అయితే మనకేం చెప్పండి? గాలి తుఫాన్లు లాంటి పరిస్థితులు ఏంటి? వ్యాధులు, బాధలు, శ్రమలు, నిందలు, హింసలు, ఇవి మన జీవితాల్లో ఎదురయ్యే గాలివానలు, తుఫానులు, వరదలు, ఇట్లాంటి పరిస్థితులు. ఇంకొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను నేను. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 66వ అధ్యాయం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 10, 11 వచనాలు. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 'దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మల్ని నిర్మలం చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితివి, అయినను నీవు సమృద్ధి గల చోటుకి మమ్మల్ని రప్పించి ఉన్నావు. ఎలా ఉన్నాయంటే పరిస్థితులు? బందీ గృహంలో, జైల్లో పడేసినట్టు ఉన్నాయంట. కొన్నిసార్లు మనం అంటుంటాం, అమ్మో జైల్లో ఉన్నట్టు ఉందండి అంటుంటాం. మీ అబ్బాయి అంటున్నాడా? శామ్యూయల్ అంటలేదా? ఆడు కూడా బాగా ఉందంట అక్కడ. మంచి మామూలుగా ఎలా ఉంటుందంటే, మరి ఇంటర్మీడియట్ చదువులు ఇవన్నీ కూడా జైల్లో పాడేసినట్టు ఉంటాయి. హాస్టల్ చదువులు అన్నీ కూడా. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బందీ గృహంలో పెళ్ళైన తర్వాత భార్య అత్తోరింటికి వెళ్ళింది అనుకోనండి, అక్కడ ఏమంటే చెప్పండి, అమ్మో జైల్లో ఉందమ్మ ఇది అనే కూతుళ్ళు కూడా లేకపోలేదు కదండి. ఎందుకని? ఇంటికాడ ఉన్నటువంటి స్వేచ్ఛ అత్తోరింట్లో
ఉంటుందా ప్రసాదం? ఉంటుందా? ఉండనే వారు వద్దునా? అంత చనువు తీసుకోరు. వెరీ గుడ్, మంచిది. ఇక్కడ ఇంకొక మాట చూడండి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టి. నడుము మీద ఏముందంటే గొప్ప భారం. బరువు నెత్తి మీద మోస్తారు, భుజముల మీద మోస్తారు. అవునా? మీరు ఇంకా ఎక్కువైనటువంటి బరువు వీపు మీద మోస్తారండి. మీరు గమనించలేదు, బస్తా వీపు మీద పెట్టుకుంటారు, వీపు మీద పట్టుకుని మోసుకుంటూ వెళ్తారు. ఎక్కువైనటువంటి బరువు పైకి ఎత్తి ఇక్కడ పెట్టుకుని మనం దించడం ఇవన్నీ కష్టం కాబట్టి నడు మీద ఇట్లా వంగుతారు, నడు మీద పెట్టుకుంటారు, తీసుకుని వెళ్ళి అక్కడ పడేస్తారు. ఇప్పుడు ఈ నడుము మీద భారం ఉంది అనుకోండి, మీకు ఒక 50 కేజీలు బరువు పెట్టాను నేను, నాకేం బరువు లేదు, నేను నడిచినంత స్పీడ్గా మీరు నడుస్తారా? నడవలే. బరువు మళ్ళీ ఏం చేస్తుంది? మన స్పీడ్ని ఆఫ్ చేస్తుంది. కూర్చి ముందుకు వేసుకోండి. ఇక్కడ గమనించాల్సినటువంటి మాట, ఇంకొక మాట చూడండి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసేది. ఎక్కడెక్కారంట? ఎక్కడికి వచ్చారంట నరులు? ఒకసారి అనుకుంటుంటాం, అన్నో వాడు నెత్తి మీద కూర్చున్నాడన్న, అటు దిగట్లా. కొన్నిసార్లు పరిస్థితులు అక్కడ ఉంటాయి, కొన్నిసార్లు దేవుడే ఆ పరిస్థితులు అనుమతిస్తారు. నెత్తి మీద కూర్చున్నాడు ఏం చేస్తాడు చెప్పండి? ఊరుకుంటాడు వాడు, మనం తొక్కుతూ ఉంటాడు వాడు. ఇంకా ఏమున్నాయంట? మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితమే. క్రైస్తవులుగా మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఒక్కొక్కసారి అన్ని పరిస్థితులు బాగానే ఉంటాయి, కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఏమీ మన కంట్రోల్లో ఉండవు. ఇవన్నీ మన జీవితంలో ఎదురైనప్పుడు, వీటిలో నుండి మనం తీసుకుని వెళ్తున్నప్పుడు మన పునాది స్థిరంగా ఉంటే మనం చిన్న చిన్న వాటికి కదిలించబడం. పునాది స్థిరంగా లేదనుకునండి, ప్రతి చిన్నదానికి ఏం చేస్తుంది చెప్పండి? ఊరికి కదిలించబడతా. ఏం దేవుడమ్మా, దేవుడు నమ్ముకున్నారు, దేవుడు నమ్ముకుని ఏం చేశాడు మాకు అంటారు. ఊరికి ఒక్క మాటలో తీసిపడేస్తారు. చిన్నపాటి కష్టాలకే, చిన్నపాటి ఇబ్బందులకే మరి ఎంతగానో బలహీనపరచబడతారు, ఎంతగానో మరి నిరాశలోకి నిస్పృహలోకి వెళ్ళిపోయే వరకు ఉంటారు. ఇక్కడ ఎలా ఉన్నారంట? నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసేవి, మేము నిప్పుల్లోను నీళ్ళలోనూ పడుతుంది. నిప్పుల్లో నీళ్ళలో పడినా పర్లేదు, కానీ నిప్పుల్లో పడితే ఎలా ఉంటుందంటే కాలిపోతుంది కదా. అట్లాంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే చూడటానికి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇవన్నీ మన జీవితాల్లో నిప్పుల్లోకి వెళ్తాం, నిజంగా మనం నిప్పుల్లో పడతామని కాదు. శ్రమలు ఎలా ఉంటాయంటే అగ్ని లాంటి శ్రమలు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాల్లో కొన్ని శ్రమలు గుండా, కొన్ని శోధనలు గుండా, కొన్ని పరిశోధనలు గుండా, కొన్ని ఇబ్బందులు గుండా, కొన్ని కష్టాల గుండా దేవుడు తీసుకుని వెళ్తాడు. వెళ్ళినప్పుడు మనం ఎట్లా స్పందిస్తున్నాం? మనకి స్థిరమైనటువంటి పునాది లేదనుకోనండి, మనం సరిగా స్పందించలేము. అర్థమవుతుందండి? మనకి స్థిరమైనటువంటి పునాది ఉంటే క్రీస్తులో మనం చిన్న చిన్న వాటికి చెలించిపోం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. దేవుని వాక్యంలో విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 3వ అధ్యాయము 15-16 వచనాలు. చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను, మాచి పత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేశాను, రాళ్ల చేత నా పండ్లు ఓడగొట్టాను, బుగ్గిలో నన్ను పొర్లించాను. ఏం వస్తువులు తినిపించాడంట? చేదు వస్తువులు తినిపించాడంట. బాగుంటుందా? జ్వరం వచ్చింది, టాబ్లెట్ వేసుకోమన్నారు, చేదుకుంది, వేసుకుంటామా? పెద్ద అయిన తర్వాత అంటే వేసుకుంటాం, మనకు తెలుసు కాబట్టి. పిల్లలు వేసుకుంటారా? మనకు తెలుసు ఆ టాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి రోగం తగ్గుద్దని, జ్వరం తగ్గుద్దని. కానీ వాడికి తెలియదు నోటికి ఎలా తగ్గుతుందో చెప్పండి. అది చేదుగా తగ్గుతుంది. అందుకే చిన్న పిల్లలకి టాబ్లెట్లు ఇస్తారు, అవి నీళ్ళలో కరిగిపోతాయి. అది చేదుకుంటే డాక్టర్ ముందే చెప్తాడమ్మా, ఇందులో నీళ్ళలో వేస్తే కరిగిపోద్ది, అందులో కొంచెం పంచదార వేయి. ఏమేమంటాడు? పంచదార వేస్తే తీగ ఉంటుంది కాబట్టి తాగేస్తాడు.
అందుకే కొంచెం చొక్క నీళ్ళు తీసుకుని అందులో టాబ్లెట్ వేసి దాన్ని కరగబెట్టి దాన్ని నేర్చుకోవాలి నువ్వు. అన్ని కరగబెట్టి అందులో కొంచెం పంచదార వేసి బాగా కలిపి తాగిస్తే అది చేదు పోయి తీపి ఉంటుంది కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి, చిన్నబిడ్డ తాగేస్తుంది. ఇక రావినటువంటి మాట, కొన్నిసార్లు చేదు వస్తువులు తినిపిస్తాడు దేవుడు. ఏదైనా బాగాలేదు అప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఖచ్చితంగా మాత్రలు మింగాల్సిందే. నాకు తెలిసి ఏ మాత్ర అయినా చేదుగానే ఉంటుంది, తీగ ఉంటుందా? బలం టాబ్లెట్లు తప్ప ఇంక ఏ టాబ్లెట్ అయినా ఎలా ఉంటుందన్నా లూకన్నా, అన్ని చేదు కదా. చేదు వస్తువులు తినిపించాడంట. ఇంకేమున్నాయి, ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు షుగర్ తగ్గడానికి మెంతులు తినాలంట. ఏం తినాలమ్మా? మెంతులు ఎలా ఉంటాయి? తీగ ఉంటాయమ్మా? ఉంటాయి, చేదుగా ఉంటాయి. రాత్రి నీళ్ళలో నానబెట్టుకుని పొద్దున్నే నీళ్లు తాగితే మంచిది కొంతమంది. ఆ మెంతులు నవిలి మింగేస్తే మంచిది కొంతమంది ఏమో మెంతులు పొడి చేసి ఆ పొడి ఒక స్పూన్ వేసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుంది కొంతమంది. ఏంటి మెంతులు పొడి, 1 కేజీ కారం ఆరిస్తే అందులో ఎన్ని మెంతులు వేస్తారండి? ఒక గుప్పుడు మెంతులు కూడా వేయరు, ఇన్ని వేస్తారు మెంతులు. ఒక 20 గ్రాములు 10 గ్రాములు లేదా 50 గ్రాముల లోపు వేస్తారు ఏది కేజీ మిరపకాయలకి. అట్లాంటిది ఒక స్పూన్ అంటే ఇన్ని మెంతులు, స్పూన్ పొడి. రోజు ఏం చేయాలి చెప్పండి? ఒక ఆయన సలహా ఇచ్చాడు, ఏం చేయాలంటే ఆయన ఫస్ట్ ఇడ్లీ తీసుకున్నప్పుడు ఇడ్లీలో ఆ పొడి వేసుకుని అది నోట్లో పెట్టుకుని మింగేస్తారంట. ఇంకా తప్పదు, ఏం చేస్తుంది చెప్పండి అవసరమైనప్పుడు. ఇక్కడ రాయబడినటువంటి మాట, చేదు వస్తువులు నాకు తినిపించుతువి, అక్కడితో ఆగలేదు. ఇంకేం వచ్చిందంట, రాళ్ల చేత నా పండ్లు ఓడగొట్టుతువి. పళ్ళు ఏం చేశాడట? ఓడగొట్టాడు, పళ్ళు ఓడగొట్టాడు. కొన్నిసార్లు అట్లా ఉంటాయి పరిస్థితులు. జ్ఞాపకం పెట్టుకునే ప్రియ సోదర సోదరి, దేవుని బిడ్డలైనటువంటి మనం గమనించాల్సినటువంటి సంగతి, ఎప్పుడు ఎల్లకాలం ఒకేలా ఉండవు. కొన్నిసార్లు పరిస్థితులు మనం నేర్చుకోవటానికి, మనం బలపరచబడటానికి, మనం స్థిరపరచబడటానికి, ఆత్మీయంగా దేవునిలో స్థిరంగా ఉండటానికి కొన్ని పరిస్థితులు దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు. ఇవే గాలివానలు, తుఫానులు, లేకపోతే మరి వరదలు, ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? స్థిరముగా. ఇంకా రాయబడినటువంటి మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకో చోట మీకు ఎక్కువ సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. మొదటి పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. పౌలు జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. పౌలు జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు ఏమి ఎదురైనాయి నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, రెండో చేయండి కదా, కూర్చో, బాస్ పెట్టేసి కూర్చో, 2 చేతులు తిప్పు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. 23వ వచనం నుండి మధ్యలో చదువుతున్నాను. మరి విశేషముగా ప్రయాసపడుకుని అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాడంట. చెరసాలు అంటే జైలు. అపరిమితముగా దెబ్బలు తింటుని. పౌలుని కొట్టారంట సువార్త చేస్తున్నందుకు. ఇక్కడ ఎవరైనా సువార్త చేస్తే కొడతారండి? ఎవరు కొట్టరు. అయినా మనం సువార్త చెయ్యం. పౌలు సువార్త చేసినందుకు పౌలు చాలాసార్లు కొట్టారంట. ఇంకేముంది చెప్పండి, ఇక్కడ అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుని. 24 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. 39 కొరడా దెబ్బలు. ఎన్నిసార్లు తిన్నాడంట? అట్లా
5 సార్లు. ఒక కొరడా దెబ్బ ఎలా ఉంటే తెలుసా మీకు? జువ తెలుసా? జువ కర్ర పిల్లలు కొట్టడానికి ఇప్పుడు లేవులేండి, ఆ రోజులు పోయింది. మా చిన్నప్పుడు సన్నగా ఉండేది, ఏం చెట్టు దాన్ని ఏం చేస్తారా, గడబొంగులు ఉంటాయి, ఆ జువ బొంగ, ఎదురు బొంగులు సన్నగా ఉంటుంది, ఇంతే నా ఎంత ఎత్తు ఉంటుంది అన్నమాట, ఇంతే సన్నగా ఉంటుంది. అది అంత సన్నగా ఉన్న తీసుకొచ్చి దాంతో కొడితే అది వచ్చే కొంది సన్నగా ఒక తాళ్ళలాగా వస్తుంది, బాగా సన్నగా ఉంటుంది. కొడితే దాంతోపాటు ఒక్కొక్కసారి తోలు లెగాల్సిందే, షర్ట్ వేసుకుంటాం కాబట్టి ఏం కాదు. దాంతో చిన్నప్పుడు ఎప్పుడు దెబ్బలు తిన్నారు అసలు? మీకు అర్థం కావాలంటే ఎదురు బండి తోలేటప్పుడు వాళ్ళ చేతులు ఏమంటారు చెప్పండి? ఏమండి? చెర్నాకోలు అంటారు. మనం ఏమంటాం? కొల్ల కాదు, కర్ర ఉంటుంది, దానికి ఒక తాళ్ళలా ఉంటుంది, చెర్నాకోలు అంటారు మీరు. దానికి మా ప్రాంతంలో ఏదో పిలుస్తారు. సరే, మీకు చెర్నాకోలు అలవాటు అర్థమవుతుంది కాబట్టి చెర్నాకోలు అంటే అది కొడితే ఎలా ఉంటుందో చెప్పండి? ఎద్దు తోలు చాలా మందంగా ఉంటుంది, దానికి కూడా తగులుద్ది. అట్లాంటిది కొరడ ఎలా ఉంటుందో చెప్పండి? కొరడ ఎంత చేస్తుంది తెలుసా? తోలు బెల్ట్తో కొడితే ఎలా ఉంటుంది? దానికంటే కూడా ఎక్కువ దెబ్బ తగులుతుంది కొరడతో. ఎన్ని దెబ్బలు తిన్నాడంట పౌలు? ఎవరి కోసం అండి? ఎవరి కోసం అండి? ఎవరి కోసం? యేసుక్రీస్తు అని కూడా కొట్టారు. కొరడా దెబ్బలు నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు వారు కూడా తిన్నారు. ఆయనైతే మరి ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక మూవీ ఉంటుంది, మీరు ఎప్పుడైనా కుదిరితే చూడండి, అన్న వాళ్ళకి ఇచ్చాను, మీ దగ్గర ఉన్నట్టుంది. యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఆ 3 రోజులు ఏం జరిగింది? గెత్సెమనే వనంలో ఏం జరిగింది? గబ్బతా దగ్గర ఏం జరిగింది? సిలువకు అప్పగించినప్పుడు ఏం జరిగింది? సిలువలో అప్పగించడానికి ముందు ఏం జరిగింది? అప్పగించిన తర్వాత ఏం జరిగింది? అంత చక్కగా 3 రోజులు ఏం జరిగింది చక్కగా కళ్ళకు కట్టినట్లుగా అందులో మనం చూడగలం. కొరడా దెబ్బలు, కొరడాకి చివర చిన్న చిన్న మేకులు ఉన్నాయండి. ఆ కొరడాతో కొడితే ఆయన చర్మానికి తగిలి చర్మం కూడా చీరుకుపోయి వచ్చేది, రక్తం చిందిపోయేది. అన్ని కొరడా దెబ్బలు ఎవరి కొరకు తిన్నాడండి ఆయన? నీ కొరకు నా కొరకు తిన్నాడు. పౌలైతే ఎన్నిసార్లు తిన్నాడంటే అట్లాంటివి? 5 సార్లు, ఒక్కొక్కసారి 39. 40 దెబ్బలు మించి కొట్టకూడదు, 40 దెబ్బలు కొట్టకూడదు మనిషి. అందుకే 1 తక్కువ 40 దెబ్బలు కొడతారు అప్పుడు. అట్లాగా 5 సార్లు దెబ్బలు తిన్నాడంట. ఇంకెన్నిసార్లు తిన్నాడంట? ఇంకేం చేశారంట చూడండి, 25వ వచనం. ముమ్మారు బెత్తములతో కొట్టబెడుతుంది, ఒకసారి రాళ్ళతో కొట్టబెడుతుంది, ముమ్మారు ఓడ పగిలి సముద్రంలో ఓడ పగిలిపోయిందంట 3 సార్లు. మరి ఎలా తప్పించబడ్డాడో కూడా చాలా ఆశ్చర్యం. ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితున్నాయి. 24 గంటలు ఎక్కడున్నాడంట? సముద్రంలో అంటే ఏం చేస్తాడు? స్విమ్మింగ్కి వెళ్ళాడా? ఓడ పగిలిపోయి కాపాడేవాళ్ళు లేక ఆ చెక్కో ఈ చెక్కో పట్టుకుని దాన్ని ఆధారం చేసుకుని ఒక రోజు 24 గంటలు తినుంటాడా? ఏమి తినడు. యాడ్ నుంచి వస్తే తింటాకి 24 గంటలు ఆ సముద్రంలోనే ఉన్నాడంట. ఇంకా అక్కడితో అయిపోలా. 26 అనేక పర్యాయములు ప్రయాణాల్లో ఆపదలు, నదులలో ఆపదలు, దొంగల వలన ఆపదలు, స్వజనుల వలన ఆపదలు, అన్యజనుల వలన ఆపదలు, పట్టణముల ఆపదలు, అరణ్యముల ఆపదలు, సముద్రముల ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు, ప్రయాస కష్టము, తరచుగా జాగారములు, ఆకలి దప్పులు, తరచుగా ఉపవాసములు, చలితోనూ దిగంబరత్వంతోనూ ఉన్నాను. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఏ కాదంట, ఇంకా అనేకం. రాత్రికాల సమయంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఒక్కటే గుర్తుపెట్టుకునండి. పౌలు యొక్క పునాది బండ మీద వేయబడింది కనుక ఇన్ని శ్రమలు వచ్చిన తాను స్థిరంగా నిలబడ్డాడు. పౌలు ఒక మాట అంటాడు, తేమ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. దేని ప్రేమించాడంటే? లోకాన్ని ప్రేమించి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మాట చెప్పొచ్చు చెప్పకూడదు. ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన, ఈ మధ్య నేను ఫోన్ చేస్తే, అన్న ఏం చేస్తున్నారు, బాగున్నారా, సువార్తకి పిలుద్దాం అని చెప్పి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆయన, అన్న పిల్లలు బాగున్నారా అన్న. ఆయన సేవ చేస్తున్నాడు, జాబ్ కూడా వెళ్తున్నాడు. నాకు తెలియదు ఆ సంగతి. సేవ చేస్తున్నాడు, జాబ్ కూడా వెళ్తున్నాడు.
నాకు తెలియక పిల్లలు బాగున్నారంటే ఆయన ఏమనుకున్నాడు, ఏ పిల్లలు అన్నాడు ఆయన, దొరికిపోయాడు అక్కడ కదండి. మామూలుగా అయితే నన్ను అడిగారు అనుకో పిల్లలు బాగున్నారంటే ఏమంటా నేను, నా బాగున్నారన్నా, స్కూల్కి వెళ్తారు కాలేజీకి వెళ్తారని చెప్పాను. ఆయన అర్థం కాలేదు, స్కూల్లో జాబ్ చేసినటువంటి కాలేజీలో పిల్లలు బాగున్నారా లేదా ఆయన పిల్లలు బాగున్నారా అనేది ఆయనకు అర్థం కాక ఎవరు అన్నాడు ఆయన. నేను కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకున్నటువంటి ఇబ్బందిని బట్టి అప్పుడున్నటువంటి పరిచర్య, కొత్త పరిచర్య చేస్తున్నాడు. ఆర్థిక పరంగా అన్ని సదుపాయాలు ఉంటాయా? ఉండవు. కానీ పరిచర్య చేస్తున్నాడు, పగలు ఉద్యోగం చేసుకుంటున్నాడు. కొంతమంది అక్కడ పాస్టర్లు మనం చూస్తాం, వాళ్ళు పనులు చేసుకుంటారు లేదా ఉద్యోగం చేసుకుంటారు, మరి ఆదివారం చర్చిలో పాస్టర్గా కూడా ఉంటారు. ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఇక్కడ మనం చదివితే పౌలు జీవితంలో మనం చూస్తే పౌలు ఎన్ని కష్టాలు గుండా వెళ్ళాడు. వెనక్కి తిరుగుతాను చూడలేదు, చూడలే. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, ఆకలి దప్పులు ఎన్ని మనం చూస్తున్నాం. జాగారాలంట, ఉపవాసాలంట, దిగంబరత్వంతో కూడా ఉన్నాడంట. సరైన బట్ట కూడా కట్టుకోవడానికి అతనికి లేదు. ఎవరి కొరకండి ఇవన్నీ కూడా? అతను ఏమన్నా చదువులేనివాడా? పిహెచ్డి చేశాడు ఆ రోజుల్లోనే పిహెచ్డి చేశాడు. గొప్ప అధికారి, ఇంత గొప్ప అధికారి. అతని పునాది ఎక్కడ వేయబడింది? బండ మీద వేయబడింది. అందుకే కదిలించబడలా. తేమ ఏం చేశాడు? తోమ కాదు, తేమ. తోమ వేరు, తేమ వేరు. తోమ యేసుక్రీస్తు వారి శిష్యుడు, తేమ మరొక సహా పరిచారకుడు. లోకాన్ని స్నేహించాడు, లోకంలో కలిసిపోయాడు. కొంతమంది మరి ఆ దేవుని పనులు ఉంటారు, కొన్ని రోజులు బాగానే ఉంటారు, తర్వాత ఏం చేస్తారు చెప్పండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళ పనులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ సంగతులు చేసుకుంటారు. మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతి, ప్రియ సోదర సోదరి, దేవుని కొరకు మనం నిలబడినప్పుడు మన పరిధిలో ఆయా శ్రమలు, ఇరుకులు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఖచ్చితంగా మన జీవితంలో మనం ఎదుర్కొని తీరాల్సిందే. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నంత మాత్రాన మనకి రెడ్ కార్పెట్ వేసి అన్ని ప్రతిరోజు ప్రతి సంగతి అన్ని మనకు అనుకూలంగా ఉంటాయని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలే. ఆయా పరిస్థితులు కూడా మనం వెళ్తాం. అయితే మనకు ఒక నమ్మకం, మనతో ఎవరున్నారు చెప్పండి? మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో కూడా ఉన్నాడు. ఒక ప్రాముఖ్యమైన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఒక రోజున ఒక ఆయన చాలా బాధపడుతున్నాడంట. యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, యేసుక్రీస్తు నమ్ముకుని దేవుని మార్గాలు నడుస్తున్నాడు. అతను కొన్ని శ్రమలు ఉన్నాయి, నమ్ముకున్నాడు, కొంతవరకు బాగానే ఉన్నాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత శ్రమలు పెరుగుతుంటే రోజు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు నాతో ఉంటానని చెప్పావు, నాకు తోడుకుంటానని చెప్పావు, నీ పాదములకు రాయి కూడా తగలకుండా నేను ఎత్తి పట్టుకుంటానని చెప్పావు, నన్ను నీ హస్తాలో భద్రపరుస్తానని చెప్పావు, ఎన్నెన్నో చెప్పావు కదా. నాకు ఈ కష్టం వచ్చినప్పుడు, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నాతో కలిసి రావేంటి అంటే దేవుడు అంటాడంట, నేను నీతో ఉన్నాను నాయన, నేను నీ దగ్గర ఉన్నానమ్మా అని చెప్తున్నాడంట. ఈయనకు వచ్చిన కష్టాలు, ఇబ్బందులు మనం కూడా ప్రార్థన చేస్తాం కదండి. దేవుడు నన్ను మర్చిపోయాడు అన్న, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు మేము కొనసాగలేకపోతున్నాం, మేము నడుచుకోలేకపోతున్నాం, మేము ముందుకెళ్ళలేకపోతున్నాం లోకన్నా అని ఎన్నో రకాల సంగతులు మనం అనుకుంటూనే ఉంటాం. అయితే మనం గమనించాల్సినటువంటి మాట, ఈ సోదర సోదరి, దేవుని బిడ్డలైనటువంటి మనము ఆయన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితిలో ఆయన సముద్రం ఒడ్డు నడుచుకుంటూ వెళ్తున్నాడంట. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని అడుగులు ఉన్నాయి, నేను నడుచుకుంటూ వెళ్తాను, ఎన్ని అడుగులు పడతాయండి? 2 అడుగులు పడతాయి కదా. ఎన్ని అడుగులు పడతాయమ్మా? ఏంటి అందరూ దిగాలుగా ఉన్నారండి? ఏమన్నా పోగొట్టున్నారా? ఇంట్లో దొంగలు పడ్డారా? ఏమండి, కొంచెం స్పందించండి. ఎన్ని అడుగులు పడితే నేను నడుచుకుంటూ వెళ్తే, సముద్రం ఒడ్డు నడుచుకుంటూ వెళ్తే మనకి ఇసుకలో కాలు ముద్ర పడుతుంది. అక్కడ 2 అడుగులు కనబడుతున్నాయి. ఇతను వెనక్కి తిరిగి చూస్తున్నాడు, 2 అడుగులు ఉన్నాయి. నువ్వు నాతో ఉన్నానంటున్నావు, నువ్వు నాతో ఉంటే ఎన్ని అడుగులు పడాలి? ఇక్కడ 4 అడుగులు పడాలి. మరి 2 అడుగులే పడుతున్నాయి ఏంటి? నువ్వు నాతో లేవు. మనం కూడా చాలాసార్లు దేవుని దెబ్బలాడతాం. నాతో ఉంటానన్నావు, నాకు తోడుకుంటానన్నావు, నాకు వచ్చేస్తాను, ఇచ్చేస్తాను, ఏం చేయట్లేదు, నన్ను మర్చిపోయావు, నన్ను పట్టించుకోవట్లేదు. భార్య భర్తల మీద దెబ్బలాడినట్టు మనం దేవుని మీద ఇంకెక్కువ కూడా దెబ్బలాడతాం కొన్నిసార్లు. అట్లా ఈ వ్యక్తి దెబ్బలాడుతున్నాడు. దేవుడు ఏమంటాడంటే, అయ్యా నేను నీతోనే ఉన్నా, నీకు సమీపంగా ఉన్నా,
నీ ప్రక్కనే ఉన్నా, నీతో కలిసి ఉన్నా నేను ఆయన ఎన్నిసార్లు చెప్తున్నా, మళ్ళీ ఈ వ్యక్తి అంటున్నాడు, ఏమన్నాడు చెప్పండి? మరి నాతో ఉంటే పక్కన ఇంకో 2 అడుగులు కనపడాలి కదా, 2 అడుగులు ఉన్నాయి కదా, మరి 2 అడుగులే ఉంటే మరి నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు దేవుడు అన్నాడంట, అసలు నువ్వెక్కడున్నావో చూడమన్నాడు. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? యేసుక్రీస్తు వారి చేతుల్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు నడుస్తున్న కాళ్ళు ఎవరే అండి? యేసుక్రీస్తు వారి. జ్ఞాపకం పెట్టుకో ప్రియ సోదర సోదరి, నీ జీవితం ఎదురే ప్రతి కష్టములో, ప్రతి బాధలో, ప్రతి దుఃఖములో, ప్రతి నిందలో, ప్రతి అవమానములో నీతో కూడా ఉండేవాడు, నీతో కూడా వచ్చేవాడు, నీతో కూడా నడిచేవాడు, నేను నడిపించేవాడు, నేను భద్రపరిచేవాడు, నేను ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు, భద్రపరిచేవాడు, సంరక్షించేవాడు, పోషించేవాడు ఎవరంటే మన దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారే. మనలను ఆయన తన చేతులలో ఎత్తి పట్టుకుంటున్నాడు. ఆయన అంటాడు కదా, గెద్ద రెక్కల మీద నిన్ను ఎత్తుకొని మోసుకుని వచ్చినట్లుగా నేను నిన్ను మోసుకుని వచ్చాను. మనం మోసుకుని వస్తున్నాడు ఆయన. లేకపోతే ఈ పరిస్థితులు మనం ఒకసారి అనుకుంటాం, అసలు మనం ఇంకా ముందుకు కదలలేము అనుకుంటాం. అట్లాంటి పరిస్థితుల నుంచి కూడా మనల్ని కదిలించి ముందుకు తీసుకుని పోతున్నాయి. కాబట్టి మన జీవితంలో ఎన్నో పరిస్థితులు, కష్టాలు, శ్రమలు కొన్ని ఎదురవుతాయి. ఎదురైనప్పుడు మనం నిలబడగలిగితేనే, గుర్తుపెట్టుకున్నాండి ఈ మాట, మనం నిలబడాలంటే మనం ఏం చేయాల్సిన అవసరంలా, ఆయన చేతిలో భద్రంగా ఉంటే చాలు. మన కిందకు దూకేమనుకునండి, ఆయన కూడా ఏమీ చేయలేదు. కానీ మనం ఆయన చేతిలో భద్రంగా ఉంటే ఆయన మనల్ని భద్రంగా కాపాడగలరు. ఈ మాట గుర్తుపెట్టుకుంటా. 2-3 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను నేను ప్రాముఖ్యంగా. రండి, బండ గురించి, పునాది గురించి 2-3 సంగతులు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. ఏ బండ నుండి మీరు చెక్కబడితిరో. మనం బండ మీద మన పునాది వేయబడితే, మీకు బండ అంటే ఏంటో, పునాది అంటే ఏంటో మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఎన్ని పరిస్థితులు మన జీవితాలు వచ్చినా మన పునాది బండ మీద వేయబడితే మనం స్థిరంగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఈ బండ ఎవరు? ఏ బండ నువ్వు చెక్కబడ్డావు? క్రీస్తు అనే బండ నుంచి మనము చెక్కబడ్డా. 30 నిర్గమకాండం 32వ అధ్యాయం నిర్గమకాండం 32వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము మన్నించాడు. 33వ అధ్యాయం 21వ వచనం. మరి యెహోవా, ఇదిగో నా సమీపంలో స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. బండ మీద ఏం చేయాలండి? మనం నిలబడాలి. బండ మీద నిలబడకపోతే ఏం చేస్తాం మనం? ఎవరైనా నేను చేయగలరా? ఈ బండ మన క్రీస్తుని చూపిస్తుండగా ఈ బండ మీద నిలబడాలి. ఈ బండ మీద ఉండాలి. బండ మీద ఉంటే నీకు భద్రత. తర్వాత ఇంకొక మాట చూడండి, 22వ వచనం. నా మహిమను నేను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. మనం ఎక్కడ ఉండాలంట? బండ మీద ఉండాలి. బండ సందులో కూడా ఉండాలి. గోడ పగులు వచ్చింది, ఏం చేస్తామండి? మేస్త్రులు గారు చెప్పాలి, కొంచెం అటు ఇటు కొంచెం పగలగొట్టి కొంచెం మధ్యలో ఏం చేస్తారు చెప్పండి? సిమెంటు ఇసుక కలిపి చక్కగా దాంట్లో పెడితే అదేం చేస్తుంది? ఆ గోడని మొత్తాన్ని కలిపి ఉంచుతుంది. అవునా కదండి? అట్లా మనం ఏం చేయాలంటే బండ సందులో ఉండు నా పావురమా అంటాడు. బండ సందులో ఉండు నా పావురమా. బండ సందులో ఉన్నది ఎవరు? మోషే బండ సందులో ఉన్నాడు. దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా మోషే ఉన్నాడు. మనం కూడా దేవునికి మన ఇరుగు పొరుగునటువంటి వారికి మధ్యలో బండ సందులో మనం ఉండాలి. ఈ బండ సందులో మనం ఉండటం ద్వారా
వారిని వీరిని ఏం చేస్తే చెప్పండి, ఈ బంధ సందులో మన ఉండి ద్వారా కలిపి ఉంచుతుంది. యేసుక్రీస్తు వారు ఆయన మధ్యవర్తి. ఆయన దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన యేసుక్రీస్తును నరుడు. తర్వాత ఆ స్థానం ఎవరికి ఇచ్చాడు? నీకు నాకు ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఆ బండ సందులో మనం ఉండాలి. ఆ బండ సందులో మనం ఉంటే, ఆ బండ సందులో మనం ఉండడం ద్వారా క్రీస్తుకి ఇటు పక్కన ఉన్నటువంటి వారికి మనం మధ్యవర్తులుగా మనం ఉంటాం. మంచి సమరయుని గురించి మీకు ఇంతమంది జ్ఞాపకం చేస్తాను. మన ఇరుగు పొరుగు వారు కష్టాలు ఇబ్బందులు ఉంటే వారికి మనం ఏం చేయాలి? దేవుని మాటలు కొన్ని చెప్పాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి, వారిని దేవునిలోనికి మనం నడిపించాలి. ఈ పని ఎవరు చేస్తారు? డైరెక్ట్ యేసుక్రీస్తు వారికి దిగొచ్చి చేయడండి. ఎవరు చేస్తారని ఎవరు చేయాలి? యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి నీవు నేను చేయాలి. ఆ బండ సందుల్లో నిలబడి ఉండాల్సినటువంటి బాధ్యత నీది నాదే. ముందు ఏ బండ నుంచి ఎక్కువడ్డామో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ బండ క్రీస్తు కనుక ఆ క్రీస్తులో మనం నిలబడాలి. క్రీస్తు అనే బండ సందులో మనం నిలబడి మనం మరి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. బండ వేరు, పునాది వేరు. బండ మనకు కనపడుతుంది, పునాది కనపడుతుందా? కొంతమందికి పునాదిలా ఉండాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం అవడం కోసం చెప్తాను నేను. మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మందిరం కట్టబడుతుంది. కట్టబడుతున్నప్పుడు కొంతమంది డబ్బులు ఇస్తారు కదండి, కొంతమంది ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే పని అంతా అయిపోయిన తర్వాత ఫ్యాన్లకి ఇస్తారు, లేదా లైట్లకి ఇస్తారు కదండి. కొంతమంది ఆశ ఎలా ఉంటుందంటే, నేను కొన్న ఫ్యాను పులిపేట మీద ఉండాలి కదా. ఇవ్వటం తప్ప నేను అనట్లేదు, ఇవ్వాలి, మంచిదే. కానీ కొంతమంది ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మనం ఇచ్చేది దేవుని కొరకు ఉపయోగపడితే చాలని కొంతమంది అనుకుంటారు. మనం ఇచ్చేది మన కళ్ళెదురుగా కనపడాలని కొంతమంది అనుకుంటారు. అవునా కాదండి? కొంతమంది మనస్తత్వం అట్లా ఉంటుంది. ఇక్కడ పునాదిగా ఉండాలి అంటే పునాది ఎవరికైనా కనపడుతుందా? పునాదులు వేసిన రాళ్ళు కనపడతాయి. ఇంటికి పునాది తీశారు, ఎప్పుడైనా కనపడ్డాయి మీకు? ఇల్లుని చూసి అబ్బా ఇల్లు భలే కట్టారు, లేకపోతే నేను ఇంటికి వెళ్ళి వచ్చాం అన్న భలే ఉందన్న, చక్క కట్టారు, బాగుందని మనం చెప్పాం. పునాది గురించి ఏమైనా మాట్లాడామా? ఏం మాట్లాడాం? పునాది లేకుండా పైన ఇల్లు లేదు. బండ వేరు, పునాది వేరు. పునాది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే 20 లక్షలు అయితే 3-4 లక్షలు పైన పునాదికి అయిపోతాయి. 3-4 లక్షలు అయిపోయినా సరే ఏం చేస్తారు చెప్పండి? పునాది మాత్రం గట్టిగా వేస్తారు. పునాది గట్టిగా ఉంటేనే పైన మనం ఎంతైనా కట్టుబడి చేయగలం. అయితే ఈ పునాది కనపడదు, గుర్తుపెట్టుకున్నాడు. మరుగులు ఉండటానికి అది ఇష్టపడుతుంది. కొన్ని అవయవాలు ఉన్నాయి. గుండెకి ఎక్కడుందండి? కనపడద్దా? కనపడదు. లివరు, ఊపిరితిత్తులు ఇవన్నీ ఇవే మనకు కనపడవు. చేతులు, కాళ్ళు, ముఖము, కళ్ళు ఇవే కనపడతాయి. మనం అంటే అబ్బా కళ్ళు ఎంత చక్కగా ఉన్నాయమ్మా అబ్బాయి అమ్మాయి అంటాడు. కళ్ళు కనపడతాయి కానీ గుండె ఎంత చక్కగా ఉందంటామా? ఏమండి? లివర్ ఎంత చక్కగా ఉందంటామా? అను. కొన్ని అవయవాలు లోపల ఉంటాయి, అవి చాలా విలువైనటువంటివి. కనపడే అవయవాలు మనం ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ లోపల ఉన్నటువంటి అవయవాలు మాత్రం చాలా ప్రాముఖ్యమైన. అందులో మెదడు ఒకటి, గుండెకాయ ఒకటి, ఇట్లాంటివి చాలా విలువైనటువంటి. అలాగే కనపడేటువంటి కట్టడం కంటే కూడా పునాది చాలా ప్రాముఖ్యమైనటువంటి. పునాదిగా మనం ఉంటే గుర్తుపెట్టుకునే ఈ మాట, మనకు కనపడటానికి కూడా మనం మరి దాని గురించి పెద్ద చింతించాం. ఇప్పుడు రండి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను పునాది గురించి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. 28వ అధ్యాయం 16వ వచనం. సియోనులో పునాది రాతిని వేసిన వాడును నేనే అంటున్నాడు. పునాది రాయి వేసింది ఎవరంటే, పునాది వేసింది ఎవరంట? దేవుడే. ఈ మాట గుర్తుపెట్టుకున్నాడు. పునాదిని వేస్తుంది ఎవరు? నీ ఇంటికి నువ్వు పునాది వేసుకుంటున్నావేమో, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి కట్టడానికి, కట్టుబడికి పునాది వేస్తుంది ఎవరు? దేవుడు. ఈ పునాది ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పునాది ఎవరంట? అపోస్తులు, ప్రవక్తలు. వాళ్ళు పునాది వేశారు. నువ్వు నేను వేస్తుంది కాదు పునాది. ఇప్పుడు ఈ ఊరుందండి, శానంపూడి ఊరుంది. ఇందులో మొట్టమొదటిగా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎవరో చెప్పగలరా మీరు? తెలుసా అసలు మీకు? ఈ ఊరు మొత్తంలో యేసుక్రీస్తు నమ్ముకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలుసా మీకు ఎవరికైనా? ఏమండి? ఈ ఊర్లో ఎవరు?
మొత్తం ఊరు మొత్తంలో నేను చెప్పేది తెలియదు. మన పల్లె వరకు, మన బంధువుల వరకు మనం చెప్పగలం అంతే. మా బంధువుల్లో, మా కులంలో, మా ప్రాంతంలో, మా పల్లెల్లో, మా ప్రాంతంలో అని మనం చెప్పగలం. ఈ ఊరు మొత్తంలో ఎవరు ఉంటారు. మన మన బంధువుల మధ్యలో, మన చుట్టుపక్కల ఎవరు ఉంటారు కదండి. వాళ్ళు మనకెవరు చెప్పండి? పునాది. వాళ్ళు మనకి పునాది. అసలు ఈ పునాది మొట్టమొదటిగా వేసింది ఎవరంట? యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది అపోస్తలులు, తర్వాత పరిచారకులు, ప్రవక్తలు, వాళ్ళు పునాది వేశారు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. రోమా 15:20. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడే ముగిస్తాను నేను. 15:20. నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండు నిమిత్తము నేనేం చేయట్లా, వేరొకరి పునాది మీద కట్టట్లా. ఎవరు పునాది తీసుకున్నారండి? అక్కడెక్కడ ఫ్లాట్లు ఉన్నాయి, ఫ్లాట్లు వేసారు. కొన్ని ఫ్లాట్లు మనం చూస్తాం, మనం కొనుక్కుంటాం. కొన్ని అయితే ఏముంటాయి చెప్పండి, ఎవడెళ్ళి ఆక్యుపై చేసుకుంటే అది వాడది. కొన్ని చోట్ల కాలనీలు ఉంటాయి, కొన్ని కాలనీలు. అక్కడికి వెళ్ళి పునాది అక్కడ తీసుకుని ఇల్లు కట్టుకుని అక్కడ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆ ఇల్లు వాళ్ళది అయిపోతుంది. అక్కడ ఉండాలి. ఒకవేళ ఇల్లు కట్టుకుని వచ్చేసారు అనుకోండి, ఎవడైనా ఇంకొకటి వెళ్ళి ఆ ఇంట్లో ఉంటే మళ్ళీ ఇమ్మంటే ఇవ్వడు. గుంటూరులో నేను ప్రాంతంలో చూశాను నేను. అక్కడంతా 20,000 అంట. 20,000 ఇస్తే ఫ్లాట్ ఇస్తారంట, సెంటో. ఇప్పుడు సంగతి 15 సంవత్సరాల క్రితం. మరి తీసుకోవచ్చు కదా, తక్కువ వస్తాయి కదా అంటే, ఎక్కడ బ్రదరు, మనం వెళ్ళి అక్కడ ఉంటేనే మనవి అవుతాయి. లేకపోతే ఇంకొకటి వచ్చి మనం దాన్ని ఆక్యుపై చేసుకున్నాడు అనుకో, మనం కట్టిన కట్టుబడి, మనం చేసిన పెట్టుబడి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరో కట్టుకున్నాడు, దాని మీద నేను ఇల్లు కట్టేసుకుని ఇది నాది అంటే, రేపొద్దున వాడు వచ్చాడు అనుకోనండి, ఇప్పుడు వాడికి నాకేం పడుతుంది చెప్పండి? వాడికి నాకేమవుతుంది? తగాద పడుతుంది కదా. ఒక రోజున మీరు తప్పుగా అనుకున్నట్టు ఒక మాట చెప్తాను. పాకలో వెళ్తున్నా, పాకల సువార్త చేస్తుంటే ఊరు మొత్తం చేస్తున్నా. అక్కడ మార్కెట్ సెంటర్ తెలుసా మీకు? పాకలు ఎప్పుడు వెళ్ళారు మీరు? పాకల మీరు వెళ్ళారా? బీచ్ రోడ్లో అక్కడ బజ్జీలు ఇవన్నీ కూడా అమ్ముతారు. మార్కెట్ సెంటర్ అంటారు. అక్కడ నుంచి పల్లె స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక పాస్టర్ గారు చర్చ్ కూడా ఉంది. కరెక్ట్గా ఆ ప్రాంతానికి వెళ్తున్నా, మొత్తం ఊరంతా చేసుకుంటే ఇంక చివరికి వెళ్ళిపోతున్నా. ఒక ఆయన గేదెలు తోలుకుంటూ వస్తున్నాడు. ఒక ఆయన తోలుకుంటూ వస్తూ మాట్లాడతాడు, ఏం పాస్టర్ గారు మీరే చేస్తారంటే మా పాస్టర్ గారు కూడా కలుపుకోవచ్చు కదా, మీరు కలుపు చేయాలి కదా, మీరు ఒక్కరు చేస్తారంటే అన్న. ఏం చెప్పాలండి? మా పాస్టర్ గారు కూడా పిలవచ్చు కదండి, ఆయన కూడా వస్తారు కదా, మరి ఆయనతో కలిసి మీరు చేయాలి కదా, మీరు కొత్త వాళ్ళు కదా అంటే ఏమనాలి నేను చెప్పండి? ఏమని ఉంటాను నేను? ఆయన చెప్పింది మంచిదే, పాస్టర్ గారిని కూడా పిలుస్తాం, ఆయన కూడా వస్తారు కదా, మేము కూడా వస్తాం కదండి అన్న. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? నాకెందుకో దేవుడు ఒక ఆలోచించాడు. అయ్యా, అక్కడ ఒక పొలం ఉంది. ఆ పొలం ఒక ఆయన దున్నుకుంటున్నాడు. ఆ పొలం ఎవరిది అవుతుంది? ఆయనది అవుతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి దున్నేమనుకోనండి, ఆ పొలం ఎవరిది అవుతుంది? చెప్పండి, ఎవరిది అవుతుంది? మాట్లాడు. ఎవరిది అవుతుందండి? ఇద్దరిది అవుతుంది. ఎవరికి బలం ఉంటే వాళ్ళది అవుతుంది. లేకపోతే చెరుకు సగం ఏం చేయాలి, దాన్ని సగం ఆయన సగం నేను తీసుకో. ఇప్పుడు కలిసి దున్నేమనుకో, రేపొద్దున ఇది నాది అంటే ఆయన ఏమంటాడు? ఇది నాది అంటాడు. అప్పుడు సమస్య వస్తుంది రాదా? కాబట్టి నా పొలం నేను దున్నుకుంటున్నాను, విత్తనాలు పడ్డాయి అనుకోనండి, మొక్కలు వచ్చాయి అనుకోనండి, ఆ పొలాలు నేను అనుభవిస్తాను. ఆయన దున్నాను అనుకోనండి, ఆయన మొక్కలు వేసాడు అనుకోండి, ఆ విత్తనాలు వచ్చినాయి అనుకోండి, ఆ పొలం ఆయన అనుభవిస్తారు. ఎవరి పొలం వాళ్ళది, అంతే కదా. దేవుని సంఘం దేంతో పోల్చబడింది? పొలంతో పోల్చబడింది. ఇది దేవుని పొలం, దేవుని సేవ, దేవుని పరిచర్య. ఇప్పుడు ప్రస్తుతం నేను దున్నుతున్నాను, తర్వాత ఇంకొకరు దున్నొచ్చు, లేదా నేను దున్నేసి వెళ్ళిపోయాను, నేను విత్తనాలు ఇంకొకరు వేయచ్చు, నీరు ఇంకొకరు కట్టవచ్చు. పౌలే అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? కేఫా అక్కడ మాట ఉంటుంది, ఏమంటాడు అక్కడ? మాట చూడండి, దున్నింది ఒకళ్ళంట, విత్తనాలు వేసింది ఒకళ్ళంట, వృద్ధి కలగజేయవాడు దేవుడే.
నేను దున్నాను, అప్పుల్లో నీళ్లు పోసాను. అదే ఆ మాట ఉంటుంది అక్కడ. నేను దున్నాను, నీళ్లు పట్టింది ఎవరంట? ఏ పత్రిక? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి ఆ మాట, 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాడు. వృద్ధి కలగజేసిన వాడెవడు? దేవుడే. నాటిన వాళ్ళలో లేదు, నీరు పోసిన వాళ్ళలో కూడా లేదు. అవునా కదా? మేస్త్రులు ఉన్నారు, ఇప్పుడు కింద ఫ్లోర్లో కట్టుబడి కట్టారు. కట్టుబడి కట్టిన తర్వాత వీళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఒక బ్యాచ్ వెనకాల ఏం చేస్తారు? ప్లాస్టింగ్ చేసుకుంటూ కదా. ఇప్పుడు ఎవరు కట్టారంటే అందరూ కట్టారు. అది అందరూ కట్టారు. ఒక మేస్త్రి ఉంటాడు, ఇద్దరు మేస్త్రులు ఉంటారా? ఒక ఇంటికి ఎవరైనా ఇద్దరు మేస్త్రులు ఉంటారు ఎప్పుడైనా? మెయిన్ మేస్త్రి. మీరు మేస్త్రులేండి, మీరందరూ మేస్త్రులే కాదంటలేదు. మీ పైన మేస్త్రిని ఏమంటారు? పెద్ద మేస్త్రా? ఆ ఇల్లు కట్టడానికి ఎంతమంది పెద్ద మేస్త్రులు ఉంటారండి? ఒకళ్ళే పెద్ద మేస్త్రి. ఇద్దరు ఉండరు. ఇద్దరిని పెట్టుకోవచ్చుగా. పెడతారా? మీకు తెలుసో తెలియదు, ఒక మేస్త్రి కనుక మొదలుపెట్టి సగంలో ఆపేసి వెళ్ళిపోతే ఇంకొకరు రమ్మన్నా సరే రారు. వస్తారా? రారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మాట, ప్రియ సోదర సోదరి, ఇక్కడ పౌలు అంటున్నాడు కదా, నేనైతే మరి ఒక పునాది మీద కట్టను. మరొక పునాది మీద కట్టను. మరొక పునాది మీద కడితే రేపొద్దున ఆ వ్యక్తి వచ్చింది నాదంటే, ఇప్పుడు నాది, ఇది నేను నాదంటే రేపొద్దున ఏమవుతుందో చెప్పండి? సమస్య. ఎంత క్లారిటీగా ఉన్నాడు చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ సంగతులు. రోజున మందిరంలో పెయింటింగ్ వర్క్ ఒక వారం రోజులు బట్టి ప్రతిరోజు వస్తాం అంటున్నారు, రావట్లేదు. ప్రతిరోజు వస్తాం అంటున్నారు, రావట్లేదు. 4 రోజులు క్రితం సరే ఈ ఊరిలో అయితే మళ్ళీ వస్తానంటారు రానంటారు అని చెప్పి చీరాల నుంచి ఎవరో 3-4 వస్తారంట మేస్త్రులు. వాళ్ళకి చెప్తే వాళ్ళు పంపిస్తున్నారు. ఒకళ్ళు వచ్చేసరికి అక్కడ కొంత పెయింటింగ్ వర్క్ కేసు ఉంది. వేస్తుంటే పాస్టర్ గారు ఎవరో ఆల్రెడీ మొదలు పెట్టినట్టున్నారు కదండి అంటే, మొదలు పెట్టారయ్యా, మా చర్చకు వచ్చే వాళ్ళు అప్పుడు కొంత ఎవరో తెలిసిన వాళ్ళు, వేరే వాళ్ళు వచ్చారు, మళ్ళీ తర్వాత ఇప్పుడు రమ్మంటే రావట్లేదు అని చెప్తే, వాళ్ళు మొదలు పెట్టిన తర్వాత మేము దాన్ని ఏం చేయమండి, మేము మొదలు పెట్టాం. అవసరమైతే ఆ మేస్త్రి అన్నాడు, పాస్టర్ గారు నాకు లేట్ అవుతుంది, కుదరట్లేదు, ఇంకెవరైనా వస్తే చేయించుకోండి పాస్టర్ గారు అన్నాడు. నేను ఆ మేస్త్రితో కూడా మాట్లాడిస్తానయ్యా అన్నా. నేను ఏమన్నానండి, ఎవరైతే పనిచేశారో ఆ పెద్ద మేస్త్రితో కూడా మాట్లాడిస్తాను నేను అన్నా సరే, మీరు ఏమైనా చెప్పండి, మేము మాత్రం. మరి ఇప్పుడు మీరు వెళ్తున్నారు, 9 అయిపోయిన టైం, మీ పని దొరుకుతుందా? దొరకదు. పని దొరకకపోయినా పర్లేదండి, ఖాళీగానే ఉంటా. రోజుకు అప్పుడు 600. పని దొరకకపోయినా పర్లేదు, మేము ఖాళీగా ఉంటాం, ఇంటికే వెళ్ళిపోతాం. కానీ మరలా మేము, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోజులు అట్లా అనేవాళ్ళు ఉంటారండి, చాలా తక్కువ మంది ఉంటారు. అరే ఈ రోజుకి మన పని దొరికిందిలే, చాలులే అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజు నేను 3 వచ్చారు, 4 వచ్చారు మేస్తారు, ఖాళీకి వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ అదే ట్రైన్లో మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. నన్ను ఒక రూపాయి కూడా అడగల, ఛార్జీకి మనకు డబ్బులు మనకు కూడా అడగల. మరొక పునాది మీద నేను కట్టను. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 వచ్చిన, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి, ఎలా ఉండాలంట? పునాది మీద కట్టబడినటువంటి వారమైనటువంటి మనము స్థిరముగా ఉండాలంట. పునాది మీద కట్టబడి స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉంటాను. కొంతమంది చూడండి, కొన్ని రోజులు మందిరానికి వస్తారు, తర్వాత కనపడరు. ఏమైపోయారంటే వారు ఎక్కడ కట్టబడలేదు చెప్పండి? పునాది మీద కట్టబడలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవుని యొక్క పునాది ఎలా ఉందంట? దేవుని యొక్క పునాది అది స్థిరమైనది, నిలకడగా ఉన్నటువంటి పునాది. దేవుడు వేసినటువంటి పునాది గుర్తుపెట్టుకున్నాను ప్రియ సోదర సోదరి. ఈ లోకంలో మనం వేసినటువంటి పునాదులే 50-60 సంవత్సరాలు చెప్పు చెదరకుండా ఉంటున్నాయి. కొన్ని అయితే 100 సంవత్సరాలు. బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి కట్టుబడులు అయితే 200-300 సంవత్సరాలు అయినా సరే ఇంకా అట్లాగే ఉన్నాయి. కొన్ని చర్చిలు క్రీస్తు 1వ శతాబ్దంలో కట్టబడినటువంటి చర్చిలు ఇప్పటికి 2000 సంవత్సరాలు, ఇప్పటికీ ఆ చర్చిలు అలాగే ఉన్నాయి.
ఇప్పుడు మనం కట్టినటువంటి పగుళ్ళు వస్తున్నాయి, కానీ ఇప్పుడు వాడే మెటీరియల్ సిమెంట్ ఇవన్నీ మంచిగా లేవు. కానీ ఆ రోజుల్లో వాడినటువంటి మెటీరియల్ ఇప్పుడు కూడా చిన్న పగులు కూడా రాలేదు. మనం కట్టినటువంటి పునాది అలా ఉంటే, దేవుడు అక్కడ కట్టినటువంటి పునాది అది పునాదులు గల పట్టణం. ఏ పట్టణం అంటే పరలోకము పునాదులు కలిగినటువంటి పట్టణం. ఆ పట్టణం పునాదులు ఎలా ఉన్నాయంట? నిలకడగా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, ఈ మాట మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18 వచ్చిన మొదటి భాగం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయవారును సత్క్రియలోను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునే ఉండవాలని వారికి ఆజ్ఞాపించు. రాబో కాలమునకు ఏం చేశారంటే వాళ్ళు పునాదిని, మంచి పునాదిని తమ కొరకు వేస్తున్నారు. ఏ కాలం అంటే రాబో కాలమునకు. ఏ కాలానికండి? ఈ కాలానికి కాదు, మనం ఇది కట్టుకుంటున్నాం. ఏ కాలానికి? ఈ కాలానికి. మన కొరకు, మన పిల్లల కొరకు, మన మనవల కొరకు మనం కడతాం. ఇప్పుడు నేను కట్టాను అనుకోండి ఇల్లు, మా తాతగారు ఇల్లు కట్టారు, మా నాన్నలు కట్టాల్సిన అవసరంలే, ఒక తరం కట్టాల్సిన అవసరంలే, మళ్ళీ మేము కట్టుకోవాలి కదండి. ఇప్పుడు మనం ఇల్లు కడితే మళ్ళా ఇప్పుడు బ్రహ్మయ్య గారు ఇల్లు కట్టారు, వెంకటరావు కట్టాల్సిన అవసరం ఉందా? ఇంక వీళ్ళ తరానికి అవసరంలే. మళ్ళీ వీళ్ళ పిల్లలకి అప్పుడు 40-50 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి అప్పుడు వాళ్ళు కట్టుకుంటారు. ఇదైతే ఈ లోకంలో ఈ కాలం అది రాబో కాలం. ఆ పరలోక రాజ్యంలో అక్కడ మనం ఒక మంచి పునాది వేసుకోవాలండి. ఇక్కడ రావినటువంటి మాట, రాబో కాలమునకు మంచి పునాది మన తమ కొరకు వేసుకొనొచ్చు. ఇక్కడ పునాదులు వేసుకుంటున్నా మంచిదే, మంచి కట్టుబడి కడుతున్నా మంచిదే, వెరీ గుడ్, చాలా మంచిది. అయితే నీ పునాది ఎక్కడ వేసుకోవాలి చెప్పండి? రాబో కాలమునకు కూడా మంచి పునాది నీ కొరకు నువ్వేం చేయాలి? వేసుకోవాలి. అట్లా మనకు దేవుడు సహాయం చేయను కాదు. అట్లా మనం చేయాలంటే మనం ఏం చేయాలి? ఒక్క మాట చూడండి ఇక్కడే, మేలు చేయవారంగా మనం ఉండాలి. సత్క్రియలు అను ధనము కలిగినటువంటి సత్క్రియలు, మంచి క్రియలు చేయాలి. మేలు చేయాలి, ఒకటి మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. మరి గుణవతైనటువంటి భార్య తన భర్తకు మేలే చేస్తుంది కానీ కీడు చేయదు. కొంతమంది భర్తలు ఉంటారు, భార్యలకు మేలు చేయరు, కీడు చేస్తారు. కొంతమంది భార్యలు కూడా అంతే, భర్తలకు మేలు చేయరు, కీడు చేస్తారు. మనం ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళకి చేస్తే మేలు చేయాలి, లేకపోతే మామూలుగా మౌనంగా ఉండాలి, అంతే, కీడు చేయకూడదు. రెండోది సత్క్రియలు అను ధనము కలిగినటువంటి వారంగా ఉండాలి, అంటే మంచి క్రియలు చేయాలి. మూడోదిగా ఔదార్యం కలిగినటువంటి వారు ఉండాలి. తమ ధనములు ఇతరులకు పాలు ఇచ్చేవారు. మనం కలిగినది మనకి అనుకోకుండా ఇతరులకు కూడా మనం ఏం చేయాలి? కొంత మనం పాలు ఇచ్చేవారంగా మనం ఉండాలి. కొంతమంది భర్తలు ఉంటారు, వాళ్ళు సంపాదిస్తారు కానీ ఇంటికి ఒక రూపాయి కూడా తీసుకురారు, తాగేస్తారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు నేను సంపాదించిన నా డబ్బు అమ్మాయి అంటారు వాళ్ళు కదండి, అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కొంతమంది భార్యలు కూడా ఉంటారు, ఇది నాది, నేను తెచ్చుకున్న నా డబ్బు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. తమ ధనములో ఇతరులకు పాలు ఇచ్చేవారు. ఇతరులకు కూడా కొంత భాగం, మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి, ఓ 10 రూపాయలు 20 రూపాయలు ఎవరైనా వచ్చారు, వాళ్ళ కష్టాలు ఉన్నారు, ఒక 100 రూపాయలు మనం ఏదైనా వాళ్ళకి చేయగలిగినటువంటి సాయం మనము చేసే వాళ్ళంగా మనం ఉండాలి. బైబిల్ చెప్తుంది కదా, పేదలకు పేదలకు మరి అప్పించేవాడు. ఎవరికి అప్పిస్తున్నట్టంటే యెహోవాకు అప్పించేవాడు. పేదలను కరుణించేవాడు యెహోవాకు అప్పించేవాడు. మన పేదవానికి ఒక 100 రూపాయలు, ఒక 10 రూపాయలు మనం ఇచ్చామంటే మన దేవునికి అప్పించినట్లంట. అప్పు మనకు దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తీర్చేవాడు ఉంటాడు. కాబట్టి మనం మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యంలో, ఆయుష్లో, ధనములో కొంత ఎదుటి వారికి, కష్టాలు ఉన్నటువంటి వారికి, మన అందరికి, ఊళ్ళో ఉన్న అందరికీ మనం చేయలేకపోవచ్చు. కనీసం మన ఇరుగు పొరుగు వారికి, మన బంధువులు, మన రక్త బంధువులు, మన చర్చకొచ్చే వాళ్ళు, ఇరుగు పొరుగు వారు, మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా కష్టాలు ఉంటే ఏదో ఒక 10 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు మనం చేయగలిగినటువంటి సాయము మనం చేసేవారికి మనం ఉండాలి. అది అక్కడ మన కొరకు మంచి పునాది దేవుడు వేసేవాడుగా ఉంటాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలో మన హృదయాలు పరీక్షించుకుంటాను.